నమస్కారం కిరణ్ గారు. నమస్తే వసంత్ గారు. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడా? ఎప్పుడు నిలబెట్టుకున్నాడు అండి? ఆయన ఇచ్చిన మాట ఏదేదో చెప్తాడు, ఏదేదో చేస్తాడు. ఒకసారి పదవిలోకి వచ్చిన తర్వాత అన్ని మర్చిపోతాడు. ఇంకెవరు పట్టించుకుంటారులే, ఇంక అడిగే వాళ్ళు ఎవరులే అని అన్నట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు. ఒకసారన్న మద్యపాన నిషేధం చేయటం మీరు చూసారా? బహిర్గతంగా తెలిసింది నిజమే కదా ఇది. దీంట్లో దాచిపెట్టేది ఏమి లేదు. పాత గవర్నమెంట్ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదన ఉండింది మద్యం సంపాదనలో. ఎట్లా వచ్చింది అయితే ఆయన నిషేధం చేస్తే? మీరే చెప్పండి. అంటే యాక్చువల్లీ ఒకనొక టైంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి మద్యం తాగాలంటే కరెంట్ షాక్ కొట్టే విధంగా నేను చేస్తాను అనేసి వ్యాఖ్యలు చేశారు. అంటే ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మద్యం తాగే వాళ్ళని నడ్డి ఇవ్వడం కదా, అంటే వాళ్ళ మీద భారం వేయటం కదా. కరెంట్ షాక్ ఆ విధంగా తగలలేదు, కానీ ఆయన అమ్మే కల్తీ మందు దాగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి, మామూలుగా చౌకగా వచ్చే మందు ఇంకా పిరిమయ్యి, ఆయన కంపెనీల ద్వారా అమ్ముతున్న బ్రాండ్లు మందు ఒక చీప్ క్వాలిటీ మందుని ఎక్కువగా రేట్లు పెట్టి అదే చీప్ క్వాలిటీ అమ్ముతూ వేరే వాళ్ళని మోసం చేసి ఈ విధంగా ప్రజలకి కరెంట్ షాక్ ఇచ్చాడు, కానీ ఇంకే విధంగాను కాదండి. అయితే ఈ మద్యం అయితే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఈ మద్యం పాలసీలో అమ్మేటటువంటి మద్యం ఏదైతే ఉందో అది చాలా నాసి రకమైంది. అవును, చాలా మంది ఆ మద్యం తాగి చనిపోయారు అనేసి అవును ఇప్పుడు ప్రభుత్వం ఆరోపిస్తుంది. అవును, మనకి ప్రభుత్వ లెక్కల కంటే ఎక్కువగా జనాలు చనిపోయారని మనకు తెలిసిన విషయమేను. ఆయన ప్రభుత్వం లెక్కల్లో చూపించింది తక్కువ, కానీ అసలుకి ఎంతమంది చనిపోయారు అనేది మీకు మాకు తెలిసిన విషయం. అదేం దాచిపెట్టాల్సిన పని లేదు, సహజంగా తెలిసిన విషయమేను. యాక్చువల్లీ చెప్పాలంటే వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు కూడా వీళ్ళు మద్యం తాగి చనిపోయారు ఎప్పుడు వాళ్ళు చెప్పలేదు. ఏదో హార్ట్ అటాక్ చనిపోయారు, బీపీ ఎక్కువ చనిపోయారు అని అట్లా అబద్ధాలు లేకపోతే ఇంక వేరే సృష్టించి చెప్పింది, కానీ వాళ్ళ తప్పు ఎప్పుడూ ఒప్పుకోలేదు. ఈ మద్యం ద్వారా మన భారతదేశంలోనే అత్యధిక అవినీతి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అనేసి ఆరోపిస్తున్నారు. ఆరోపించేది అందరూ తెలిసిన విషయం, దీంట్లో వేరేగా ఆరోపించేదే ఉంది. ఇంకా పక్కా ఆయన ప్రూఫ్స్ కూడా కనిపించకుండా అంత తెలివిగా పగడబందీగా ఆయన పొలిటికల్ కరప్షన్ చేశాడండి. అంతా ఏంది గోల్డ్, భూములు ఇలాంటి వాటిల్లో పెట్టేసి డబ్బు అంత క్యాష్ లో కదా ఆయన అమ్మింది. ఇప్పుడు మనం చూస్తే మామూలుగా ఫోన్ పేనో లేకపోతే క్యూఆర్ కోడ్ యూపీఐ ద్వారా కూరగాయలు కొట్టుకెళ్ళినా ప్రతి చోట ఉండేది ఇది. కానీ మీరు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు చూస్తే క్యాష్ అంటే కాగితం నోట్లు ఇవ్వండి మీకు మద్యం దొరికే వీలు ఉండేది కాదు. మరి ఆ డబ్బులని ఎక్కడ పోయినట్టు? ఏమైనా ఇప్పుడు సరే 100 రూపాయలు ఇచ్చాడు ఒక మనిషి, దాంట్లో నుంచి 10 రూపాయలు తీస్తే ఎవరు చూస్తున్నారు లెక్కలు? మీరు చూస్తున్నా, నేను చూస్తున్నానా? మరి ఆయన ఇవన్నీ డబ్బులు ఎక్కడ పోయినాయి? అయినా ఆర్థిక పరిస్థితి అంత దారుణంగా ఎందుకు ఉంది ఆయన పరిపాలన ఉన్నప్పుడు? ఇవన్నీ మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు కాదా? అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దానికి 10 రెట్లు కంటే ఎక్కువ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ ఉంది. సాక్షాత్తు పార్లమెంట్ లో తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఆరోపించారు. ఆరోపణ ఏంటండి? ఇది తెలిసి కాకపోతే మనం పట్టుకోవటం చాలా కష్టం అవుతుంది. ఆయన అంతా పగడబందీగా దాచిపెట్టి చేశారు కాబట్టి. అంటే మనం ఎట్లా ఉండిందంటే దొంగతనం చేస్తున్నట్టు మనకు కళ్ళారా కనపడుతుంది, కానీ వాడిని నిజంగా దొంగతనం చేశాడని నిరూపించలేకపోతున్నాం. ఎందుకంటే వాడు అంత పగడబందీగా చేశాడు ఆ దొంగతనాన్ని. అంటే ఎక్కడ ఏలు ముద్ర లేకుండా, ఏ కెమెరాకి చిక్కకుండా అంత పగడబందీగా దొంగతనం చేస్తే ఇప్పుడు మనకి కష్టమైపోతుంది. మనకు తెలిసినా కూడా దొంగతనం జరిగిందని. ఇప్పుడు మనం ఆదాయం నష్టం మనం బ్యాలెన్స్ షీట్లో లెక్కలు చూసుకుంటే తెలిసిపోయేది కదండి అది ఎంత విషయం. కానీ ఇప్పుడు ఎట్లా జరిగిందనేది తెలుసుకోవాలంటే చాలా కష్టమైన. త్వరలోనే మనం తేల్చి పట్టుకుంటాము. ఆయన ఖచ్చితంగా దానికి శిక్ష అనుభవిస్తాడు అనేది మాత్రం ఖాయం. అయితే ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో వచ్చిన డబ్బు మొత్తం వైసీపీ పార్టీ ఫండ్ గా మార్చారు అనేసి వార్తలు వస్తున్నాయి. అవును కదండి, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి ఇన్ని డబ్బులు? ఇప్పుడు పార్టీకి ఏదైనా పార్టీ తరఫున వాళ్ళు జనాలకి ఓట్లు వేయడానికి డబ్బులు ఇవ్వాలన్నా లేకపోతే ఇంకేదైనా తప్పుడు పనులు చేయాలన్నా డబ్బులన్నీ కుర్రోళ్ళ చేత గొడవలు ఇలాంటివి చేపియాలన్నా కుర్రోళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళన్నిటికీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులు? ఇట్లాంటి పనులు చేస్తేనే కదండి వస్తుంది. మీరు ఆలోచించుకోవాలి ఎక్కడి నుంచి వస్తున్నాయి వీళ్ళకి డబ్బులని. 90 రూపాయలకు దొరికి ఒక 90 బాటిల్ ఓకేనా 50 రూపాయలకు అమ్మారు. ఇలా తక్కువ రేట్లకు దొరికి మందును కూడా ఎక్కువ రేట్లకు అమ్మారు. అదే విధంగా భారతదేశంలో ఎక్కడ దొరకని మందు ఒక ఆంధ్రప్రదేశ్ లో కొత్త రకాల బ్రాండ్లు దొరుకుతాయి అనేసి వార్తలు ఉన్నాయి. ఏమంటారు? ఏం జరిగిందో చెప్తాను.
ముందుగానే ప్రసిద్ధి చెందిన బ్రాండ్లు కొన్ని ఉన్నాయి. వాళ్ళకేం చెప్పాడు, మీరు మాకు 10% 20% దీంట్లో కమిషన్ ఇవ్వండి, అప్పుడు మీరు అమ్ముకోగలుగుతారు. ఇప్పుడు వాడు మీకు 10% 20% ఇస్తే వాడికి వచ్చేదే 10% 20% దాంట్లో ప్రాఫిట్. అదే మీకు ఇస్తే ఇంక వాడు అదే రేటు పెట్టి ఎట్లా అమ్మితే వాడికి ప్రాఫిట్ ఎట్లా వస్తుందండి? అందువల్ల వాడు ధరలు పెంచేశాడు. ఎప్పుడు ఇదివరకు ఉన్న బ్రాండ్లు, మంచి బ్రాండ్లన్నీ అప్పుడు ప్రజలకు అన్నీ రేటు ఎక్కువగా దొరికినాయి. అప్పుడు ఈయన తెలివిగా ఏం చేశాడు, ఈయన సొంత బ్రాండ్లు ఈయన తెలిసిన వాళ్ళ ద్వారా మద్యం కంపెనీలు పెట్టించి అవి చౌకగా ఒక బ్రాండు, కొంచెం పిరిమిగా ఒక బ్రాండు, ఇంకొంచెం కాస్ట్లీగా ఒక బ్రాండు, అట్లా రకరకాల దాంట్లో ఉన్న మద్యం ఒకే రకం, నాసి రకం మందే. అన్నిటికన్నా కాస్ట్లీ ఆయన ఇచ్చిన బ్రాండ్లో కూడా కాస్ట్లీ బ్రాండ్లు అయినా చౌక బ్రాండ్లు అయినా మద్యం ఒకటే ఆయన నమ్మింది. ఓవర్గా రేట్లు పెంచి బ్రాండింగ్ సుందరంగా చేసి ఇది మంచి బ్రాండ్ అన్నట్టుగా అమ్మి జనాల్ని ఆరోగ్యం చెడగొట్టుకునేలాగా చేశాడు. ఇది ఆయన చేసిన పగడ్బందీగా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో కొంతమంది కీలక నేతలను అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో మెయిన్ ముద్దాయి ఎవరు ఉండబోతున్నారని మీరు అనుకుంటున్నారు? కసిరెడ్డి గారిని పట్టుకున్నారు. ఆయన ఏమంటున్నాడు, నాకు చెప్పినట్టు నేను చేశానండి, పై అధికారులు నాకేం చెప్పారో నేను అట్లా చేశాను, ఇది వెల్ఫేర్కి ఇంకా పార్టీకి వస్తాయి ఈ డబ్బులు అని చెప్పినందువల్ల నేను చేశాను అని ఆయనే ఒప్పుకున్నాడు. ఇంకా త్వరలోనే ఇంకా మెయిన్ కింగ్ పిన్ ఎవరో దీనికి త్వరలోనే పట్టుబడతాడు. ఇంకా వాసుదేవారెడ్డి కూడా ఆయన కూడా ఇదే మాట అన్నాడు, మాకు చెప్పిన పని మేము చేసాము, దీనికి సూత్రధారుడు వేరే వాళ్ళు ఉన్నారు, అది త్వరలోనే పట్టుబడిపోతారండి. వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న గవర్నమెంట్ తీసుకొచ్చిన లిక్కర్ పాలసీకి వ్యత్యాసం అనేది కనిపిస్తుందా? చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, ప్రతి షాప్ లో QR కోడ్ UPI ద్వారా మీరు ఫోన్పే ద్వారా స్కాన్ చేసుకొని కట్టుకోవచ్చు. ఇంతకుముందు ఎక్స్ట్రా ఛార్జీలు అంటే ఆ కమిషన్లు, మీరు కమిషన్ ఇస్తేనే మీకు అమ్ముతాం చేస్తాం అలాంటివి ఏమీ లేవు, ఇప్పుడు అంతా తీసేశారు, అక్రమం ఏం జరగట్లేదు. అందువల్ల మీరు ఇప్పుడు పోయి రేట్లు కనుక చూసుకుంటే ఇంతకుముందు ఎంత రేట్ అయితే ఉండిందో అదే రేటుకి మీరు పూర్వం ఉన్న రేట్లకే దొరుకుతున్నాయి మీకు ఇష్టమైన మందులన్నీ. ఇంకా ఆ డబ్బుల్ని ఇప్పుడు అక్రమంగా కాకుండా ఆ QR కోడ్ అంటే ఫోన్పే ద్వారా మీకు ప్రభుత్వ ఖజానాలోకి డైరెక్ట్గా వస్తాయి ఆ డబ్బులు. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చిన వల్ల దానివల్ల ఉపయోగం ఏమైందంటే, అది మనం ఇంకేదైనా అంటే ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఉన్నప్పుడు ఆ డబ్బులన్నీ ఇట్లా అక్రమంగా ఏమి లెక్క లేకుండా అన్నీ తీసుకున్నారు, ఏమి అకౌంట్స్ లేవు దానికి. అకౌంట్స్ కనుక చూపించుంటే ఆ ట్యాక్స్ రూపంలో ఎన్ని స్కూళ్ళు, ఎన్ని హాస్పిటల్కి మనం స్పాన్సర్ చేయగలిగి ఉండేవాళ్ళమి, ఎన్ని ఎక్కువ గవర్నమెంట్ పెన్షన్లు కానీ లేకపోతే ఏదైనా స్కూల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ స్కూల్కి అయ్యే ఖర్చులు కానీ లేకపోతే ఇంకేదైనా ఏమైనా సరే ఆ ఖర్చులు ఎంత ఎక్కువగా ఎంత బాగా చేసుకోగలిగే వాళ్ళమే. కానీ నా ఇవన్నీ లెక్కలు లేకుండా చూపించినందువల్ల ఇవన్నీ కోల్పోయాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ అకౌంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఆ UPI QR కోడ్ల ద్వారా అంత కరెక్ట్గా తెలిసిద్ది కాబట్టి దాంట్లో నుంచి వచ్చే పన్ను అంటే ట్యాక్స్ గవర్నమెంట్ స్కూళ్ళు, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, ఇంకా మద్యం వల్ల జరిగే ఆరోగ్య హాని, వీటిని కూడా హెల్త్ ఇన్సూరెన్స్ రూపంలో ఆయన సహాయం చేయబోతున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఓడిపోవటానికి మెయిన్ కారణం కల్తీ మద్యం. కల్తీ మద్యాలు అమ్మటం వల్లే వైసీపీ ఓడిపోయిందనేసి చాలా మంది ప్రజలు అంటున్నారు. మీరు మద్యం తాగేది దేనికండి? ఏదైనా ఎప్పుడైనా సంతోషంలో ఏదైనా ఎంజాయ్ చేసుకోవటానికి, పార్టీ చేసుకోవటానికి తాగుతారు. మీరు అదే మద్యం అంత కష్టపడి సంపాదించిన డబ్బులతో మీరు కొనుక్కొని మీరు అది తాగి చనిపోతే మీకు మీ ఫ్యామిలీకి ఇంకా ఎంత నష్టం అండి? ఇందుక మన మద్యం తాగేది చనిపోవటానికా? కాదు కదా, మన ఫ్యామిలీ బాధపడటానికి కాదు కదా, ఏదో సరదాకో కొద్దో గొప్ప పుచ్చుకుంటాము, దాంట్లో మన ఆరోగ్యం చెడిపోయి ఇప్పుడు మీరు చూస్తే దేశంలోని అందరికంటే ఎక్కువ లివర్ డిజీజు ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎప్పుడు ఈ గత 5 సంవత్సరాల్లో బాగా బెదిగిపోయింది లివర్ సమస్యలు అనేది. మామూలు ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైనా మీరు చూసారు ఇట్లా ఎంతమంది మద్యం తాగలేదండి? ఎప్పుడైనా ఎవరైనా హాస్పిటల్ పాలు కావటం చూసారా మీరు? అయితే పక్క రాష్ట్రాలైన తమిళనాడు కానీ తెలంగాణలో కానీ చాలా బ్రాండెడ్, చాలా ఇప్పటి నుంచో ఉన్న బ్రాండ్లు కూడా చాలా దొరుకుతాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే ఇంకెక్కడ దొరకవు ఆ బ్రాండ్. కొత్త మద్యం తీసుకొచ్చిందే అవినీతి చేయటానికి అనేసి అంటారా? ఇందాక నేను చెప్పింది అదే కదండి. ఇప్పుడు పాపులర్ గా ఉన్న బ్రాండ్స్ అన్నిటి రేట్లు పెంచేసి వాటి మీద ఇష్టం కాకుండా చేసి ఈయన తెలివిగా వీళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ప్రైవేట్ గా కంపెనీలు పెట్టించి
వాటి ద్వారా కొత్త కొత్త అసలుకి ఆ విధంగా చేశాడు. ఆ విధంగా చేసి ఈయన సంపాదించుకున్నాడు, ఆయన ఫ్రెండ్స్ సంపాదించుకున్నారు, వాళ్ళు ఈయనకి కొంచెం డబ్బులు ఇచ్చి ఉంటారు. ఈ విధంగా చేశారండి. మీకు అంత తెలిసిందే కదా. ఈ మద్యం స్కామ్ ఏదైతే ఉందో త్వరలోనే దానికి సంబంధించిన కీలక నేతలు అరెస్ట్ అవ్వాలని తప్పకుండా అండి. ఇప్పుడు గట్టి ప్రయత్నంలో ఉన్నారు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఈ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం బాగా తనిఖీలు చేస్తున్నారు. పక్కాగా ఎవిడెన్స్ తీసుకొని మళ్ళీ బెయిల్ రాకుండా పగడ్బందీగా అరెస్ట్ చేస్తారని ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. ఓకే, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.